హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం పిల్లల భావోద్వేగాల్ని, ఎస్పెషల్లీ డ్రాయింగ్ గీసినప్పుడు వాళ్ళ మనోభావాల్ని మనం ఎలా గుర్తించాలనేది ఈరోజు టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇది ఎలా గమనించవచ్చు అంటే, పిల్లల భావోద్వేగాలు, వాళ్ళు ఎమోషన్స్తో ఉంటారు కదా, వాటిని మనం ఎలా గమనించవచ్చు. ఇది డ్రాయింగ్ గీసినప్పుడు ఎస్పెషల్లీ అనమాట, వాళ్ళు కలర్స్ గీయమని చెప్పచ్చు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం ఒక 4 టాపిక్స్ ద్వారా తెలుసుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, చిన్న సంకేతాలు గమనించండి. ఎలాగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు ఎలా ఉన్నారు, కోపంగా ఉన్నారా, భయపడుతున్నారా, దేనికైనా గిల్టీగా ఫీల్ అవుతున్నారా, వాళ్ళ గెస్చర్ని, వాళ్ళ శరీరాన్ని ఒకసారి కింది దాకా పైనుంచి అనేది గమనించండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి అలాగే వాయిస్ టోన్ కూడా గమనించండి. వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా మనం గమనించాలి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎక్కడైనా జర్నీ చేసినా కూడా ఇది గమనిస్తూ ఉండాలన్నమాట. వాళ్ళు ఒక్కొక్కసారి ఫియర్కి గురవుతూ ఉంటారు, లోన్లీగా ఫీల్ అవుతుంటారు. అన్నీ కూడా మనం వాళ్ళ వాయిస్ ద్వారా, వాళ్ళ శరీరాన్ని బట్టించి మనం గెస్చర్ ద్వారా కూడా మనం కనుక్కోవచ్చు అనమాట. ఇంకొకటి, డ్రాయింగ్లో కలర్స్, షేప్స్, సైజెస్ని కూడా మనం దాన్ని బట్టించి కనుక్కోవచ్చు అనమాట. పిల్లల్ని ఒక డ్రాయింగ్ గీయమని వాటి షేప్స్ కానీ, వాటి సైజెస్ కానీ తీయమని చెప్పొచ్చు అనమాట. దాన్ని తీసినప్పుడు అలాగే ఆ డ్రాయింగ్కి వాళ్ళు ఎలాంటి కలర్స్ వేశారు, అటు దాన్ని బట్టించి కూడా మనం వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా మనం గెస్ చేయొచ్చు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. డార్క్ అండ్ జగ్డ్ అంటే అది ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ని మనం చూస్తే వాళ్ళు చాలా కోపంగా ఉన్నారని అర్థం అనమాట. డార్క్ అంటే చాలా చీకటిగా ఉంటుంది కదా, వాళ్ళు భయంతో ఉన్నారని అర్థం. అలాగే బ్రైట్ కలర్స్ ఆర్ స్మూత్ కలర్స్ ఏదైనా వేశారనుకోండి, కొంచెం అలాంటివి ఉన్నప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారని అర్థం అనమాట. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ డ్రాయింగ్ రూపంలో. వాళ్ళు ఏదైనా ఒక చిన్న డ్రాయింగ్ గీయమని చెప్పండి, అప్పుడు చాలా తెలుసుకోవచ్చు అనమాట ఆ పిల్లల మనోభావాలు. అలాగే మనం క్యారెక్టర్ ప్లేస్మెంట్ అనమాట. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, కార్నర్లో కూర్చొని లోన్లీగా ఫీల్ అవుతున్నారా, అంటే వాళ్ళ ఎలా ఉన్నారు అంటే షైగా, ఇన్సెక్యూర్గా ఉన్నారా, అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం గమనించాలి. అలాగే మిడిల్లో అంటే హౌస్ మధ్యలో కూర్చొని చక్కగా కాన్ఫిడెంట్గా, ఎక్స్ప్రెసివ్గా ఉన్నారా అనేది కూడా మనం గమనించవచ్చు. అప్పుడు తెలిసిపోతుంది పిల్లల మనోభావాలు అనమాట. అలాగే పిల్లల జెంటిల్ డిస్కషన్ అనమాట. ఇది గీయగా అంటే వాళ్ళని ఒక క్వశ్చన్ అడగాలి. మనం గీసిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం క్వశ్చన్ అడగాలి. ఈ కలరే ఎందుకు వేసావు అన్నట్టుగా మనం క్వశ్చన్ వేస్తే ఆ పిల్లలు ఆన్సర్ చెప్తారు. ఇది నచ్చిందనో లేకపోతే నేను దాన్ని బట్టించి మనం వాళ్ళని ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు అనమాట. అలాగే అదే ఒకే విధమైన ఫీలింగ్ రిపీట్ అవుతుంది అనుకోండి, అంటే ఆ కలర్స్ వేస్తున్నారు, అదే డ్రాయింగ్ వేస్తున్నారు అనుకోండి, మనం గుర్తించవచ్చు అనమాట. వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. మళ్ళీ తర్వాత వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. హెల్ప్స్ అండర్స్టాండింగ్ ఎమోషనల్ ట్రిగర్స్ అనమాట. వాళ్ళు ట్రిగర్ చేస్తూ ఉంటాయి కాబట్టి మనం స్కూల్స్లో కానీ, ఫ్రెండ్స్ అన్న మాటలు కానీ, పేరెంట్స్ అన్న మాటలు కానీ, టీచర్స్ అన్న మాటలు ట్రిగర్ చేస్తున్న వాటిని మనం గుర్తించగలగాలి. ఆ పిల్లల మనోభావాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి వాళ్ళని గమనించాలి. మనం స్కూల్ నుంచి రాగానే ఆ పిల్లల గెచ్చర్ని పట్టించి మనం కనుక్కోవచ్చు అనమాట. అలాగే సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేయండి. ఓకే, వావ్, నీ భావాలను ఇలా ఎక్స్ప్రెస్ చేసినందుకు బాగుంది, చాలా బాగుంది అన్నట్టుగా మనం మరో క్రియేటివిటీ చేయమని కూడా ఒకసారి మోటివేట్ చేయండి. ఇలాగా మనం కిడ్స్ భావాల్ని యాక్టివిటీ ద్వారా గమనించి అర్థం చేసుకొని సరైన సపోర్ట్ ఇవ్వచ్చు అనమాట. ఫాలో ద మోర్ సింపుల్ పేరెంటింగ్ టిప్స్ అనమాట. ఇలాగే మనం ఇలాంటి మరిన్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. పిల్లల కోసం నాకు చాలా ఇంట్రెస్టెడ్ అనమాట. మనం పిల్లల్ని అర్థం చేసుకోవాలి. ఎస్ ఫ్రెండ్స్, మనం అదే చెప్తున్నాము. ఫస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారనేది ఫస్ట్ చూడాలి. వాళ్ళు అలాగే వాళ్ళ క్యారెక్టర్ అంటే ఎలా ఉన్నారు అంటే, మూలను కూర్చున్నారా లేకపోతే దేనికైనా ట్రిగర్ అవుతున్నారా అనేది గమనించాలి. అలాగే వాళ్ళు ఆ కలర్స్ ఎలా గీచారనేది అడగాలి. అలాగే వాళ్ళని సపోర్ట్ చేయాలి. నువ్వు గీసినందుకు చాలా బాగుంది, మనం జడ్జిమెంట్ లేకపోకుండా మనం ఎంకరేజ్ సపోర్టింగ్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళ మనోభావాలన్నీ బయటకు వస్తూ ఉంటాయన్నమాట. ఇది కిడ్స్ యాక్టివిటీ అనమాట. మనం మెడిటేషన్ చేస్తే అన్నీ బాగుంటాయి. మెడిటేషన్ చేస్తే వాళ్ళ మనోభావాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. కానీ పిల్లలు ఈ యాక్టివిటీ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా వాళ్ళు చెప్పడానికి రాదు కదా కొంతమంది పిల్లలకి. కాబట్టి మనం ఇలా యాక్టివిటీ పెట్టినప్పుడు మనం కొంచెం గుర్తించగలిగేలాగా కూడా ఇది
ఇది సపోర్టింగ్ చేయగలుగుతుంది అనమాట. పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళ మనోభావాలన్నీ కూడా అణిచిపెట్టుకో ఉంటారనమాట. అవన్నీ మనం గుర్తించగలగడానికి ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. మనం చిన్నప్పటి నుంచే ప్రతిదీ కూడా పిల్లలతో మనం ప్రతిదీ కనెక్టివిటీ అయ్యి వాళ్ళు రాగానే ఏం జరిగింది, ఎలా ఉంది, నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, దేనికైనా ఇబ్బంది పడ్డావా అనేసి మనం ప్రతిరోజు వాళ్ళని అడుగుతూ ఉంటే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళలో ఉన్న మనం లోపాలు ఉంటే మనం సరిచేయాలి, ఎంకరేజ్ చేయాలి. అలాగే వాళ్ళలో తప్పులు ఉంటే మనం సరిచేయాలి. జడ్జిమెంట్ లేకోకుండా వాళ్ళ తప్పు అన్న విధంగా కాకోకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేసి మనం చెప్పచ్చు అనమాట. ఏది కూడా మనం చేస్తూ ఉంటే చాలా పిల్లలు అనేది అన్నీ నేర్చుకోగలుగుతారనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ లైట్. థ్యాంక్ యూ.